న్యూస్. దిస్ ఇస్ దివ్య. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని గుణదలలో ఉన్న అమ్మ వృద్ధాశ్రమంలో ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో #1 న్యూస్ నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో వృద్ధులు పాల్గొన్నారు. అమ్మ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న 45 మంది వృద్ధులకు మధ్యాహ్నం భోజనాలను ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం భోజనంతో పాటు అమ్మ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేసింది. రోజంతా వారితో మమేకమై వృద్ధులలో సంతోషాలను నింపారు. హాయ్, ఈరోజైతే మనం అమ్మ ఆశ్రమంలో అయితే ఉన్నాము. వృద్ధాశ్రమం అనమాట ఇది. నిజంగా ఇండిపెండెన్స్ డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం మాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. స్పెషల్ థ్యాంక్స్ టు ఎంఎస్ఆర్ సార్ మాకు ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అలాగే సార్ ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో రవీంద్ర సార్ అయితే టొమాటోస్ కట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు టొమాటోస్ కట్ చేయడంలో. అలాగే అశోక్ అన్న కూడా చాలా పెద్ద పనే చేస్తున్నట్టు కనిపిస్తున్నారు అశోక్ సార్. సో అలాగే మీరు ఇక్కడికి వచ్చేస్తే కనుక ఇక్కడ ఫ్లేవర్ ఎంత బాగా వస్తుందో మన మధులత గారు అయితే స్వీట్ చేసేస్తున్నారు. ఒకసారి మేడం ఎలా ఫీల్ అవుతున్నారని చెప్పి మేడం మాటలో తెలుసుకుందాం. అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. పాయసం చేస్తున్నాను నేను, ఎందుకంటే ఓల్డేజ్ హోమ్లో వృద్ధులందరికీ కూడా చేసి పెట్టడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అందులో కూడా #1 ఫ్యామిలీతో చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. అలాగే ఇక్కడ మన ఇంకొక యాంకర్ దివ్య గారు కూడా ఉన్నారు. ఒకసారి ఆవిడ మాటల్లో ఆవిడ ఫీలింగ్ ఎలా ఉందనేది తెలుసుకుందాం. హాయ్. హలో. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఈ టైం అనేది అసలుకి రాదు ఎవరికి. బట్ అలాంటిది వన్ డే ఇంత అంటే ప్యూర్ హార్ట్స్తో సెలబ్రేట్ చేసుకోవడం అనేది, అది కూడా August 15th ఇండిపెండెన్స్ డే రోజు సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ అలానే #1 ఫ్యామిలీతో కూడా సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మన #1 ఫ్యామిలీ అయితే మంచి హడావిడే చేస్తుంది. చూసారు కదా, డీజే బాక్స్ అయితే పెట్టారు. దినేష్ గారు అలాగే సురేష్ గారు చాలా అంటే చాలా హడావిడి మీద ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం ఏమనుకుంటున్నారు. హాయ్ సార్. హాయ్ మేడం. ఏంటి ఏం చేస్తున్నారు? చాలా హడావిడిగా కనిపిస్తున్నారు. మైక్ సెట్ పెడుతున్నాం. అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. #1 ప్రేక్షకులకు మరియు శ్రేయోభిలాషులకు #1 ఛానల్ యాజమాన్యం తరపు నుంచి మరియు మా యొక్క సిబ్బంది తరపు నుంచి ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఇక్కడ చూస్తే మన ఇంకొక యాంకర్ హాసిని గారు మొత్తం ఫ్లాగ్స్ని అయితే డెకరేట్ చేస్తున్నారు. మేడం చెప్పండి. ఏం చేస్తున్నారు? ఫ్లాగ్స్ అంటే ఇక్కడ మనం ఇప్పుడు స్వతంత్ర దినోత్సవం చేస్తాం కదా, ఎటు చూసినా మన ఫ్లాగ్సే కనిపించాలని. ఎందుకంటే ఈ ఫ్లాగ్లో మనకు గర్వం ఉంది. మనకి ఫ్లాగ్ చూస్తే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం కాబట్టి మన ఫ్లాగ్స్ ఎటు చూసినా మనమే ఉండాలని డెకరేట్ చేస్తున్నాం. ఈరోజు ఇండిపెండెన్స్ డేని ఇలాగ వృద్ధాశ్రమంలో సెలబ్రేట్ చేసుకోవడం మీకు ఎలా ఉంది? నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇదే ఫస్ట్ టైం నేను స్వతంత్ర దినోత్సవం అనేది ఇలా ఓల్డేజ్ హోమ్లో చేసుకోవడం అనేది. వీళ్ళ కళ్ళ కప్పటం లేని వీళ్ళ మనసు, వీళ్ళ పలకరింపు ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. అక్కడ మన అందరిలో చేసుకున్న ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు, ఎందుకంటే ముందొకలా వెనకొకలా ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి ఏ కుళ్ళు కుతంత్రం అనేవి తెలియవు, మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నారు. సో వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సుహాస్ గారు అయితే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. హాయ్ సుహాస్. హలో. ఇండిపెండెన్స్ డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇది ఇట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అసలు ఇంత ఓల్డేజ్ హోమ్లో వచ్చేసి మన వీళ్ళకి వచ్చి వీళ్ళ ఇండిపెండెన్స్ డే, ఎందుకంటే వీళ్ళు ఫ్రీడమ్ నుంచి ఉన్నారని ఇక్కడ మనకు తెలిసింది కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అప్పటి నుంచి ఎలాగ ఉన్నాయి, ఇప్పుడు 79th ఇండిపెండెన్స్ వస్తుంది కాబట్టి వాళ్ళ నోటి ద్వారా వాళ్ళే ఇన్ని సంవత్సరాలు ఇన్ని 17 ఇండిపెండెన్స్ చూశారు వాళ్ళు, వాళ్ళ ద్వారా తెలుసుకోవడానికి ఇంకా నేను ఎన్లైట్ అవ్వడానికి చాలా హ్యాపీగా అవుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
స్పెషల్గా చెప్పుకోవాలి అంటే కనుక ఆల్రెడీ అంటే స్వతంత్రం వచ్చిన టైంలో కొంతమంది ఆల్రెడీ ఉన్నారన్నమాట. సో దాన్ని చూసిన వాళ్ళు, స్వతంత్ర ఉద్యమాలు అవి కొంచెం చూసిన వాళ్ళు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. అందుకని స్పెషల్గా మనం ఈరోజు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా నేను మీకు తర్వాత చూపించేస్తాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.